జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. మద్యం సీసాలు పట్టుకున్నారని ఎస్ఈబీ కార్యాలయానికి ఎమ్మెల్యే రాచమల్ల వెళ్లి అధికారులను పరుష పందజాలతో మాట్లాడారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారులను ఎమ్మెల్యే దూషించి విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై ఏఎస్పీ ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రవీణ్ రెడ్డి తెలిపారు. పోలీసుల మద్యం సీసాలు పట్టుకుంటే తప్పేముందన్న ఎమ్మెల్యే రాచమల్లకు చట్టాలపై అవగాహన లేక మాట్లాడుతున్నారన్నారు. అలాగే ఒక ఐపీఎస్ అధికారిని దూషించడం బాధాకరమని ప్రవీణ్ రెడ్డి అన్నారు. నిన్న సెబ్ ఆఫీస్కు పోయినాడు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. ఎవరు పెట్టినారు అది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వ్యక్తి 3 బాటిళ్ల కంటే ఎక్కువ బాటిళ్లు కలిగి ఉంటే అతనిపైన కేసు రిజిస్టర్ చేయండి. ఒక మనిషికి 3 బాటిల్స్ పర్మిషన్ అని పెట్టారు. ఆ రోజు ఆ చట్టం చేసినప్పుడు శాసనసభలో ఈయన సభ్యుడు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలివే లేదు. తెలివి ఉంటే నీకు మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడు. తెలివి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఉంటే ఏం మాట్లాడినాడు? నేను ఎమ్మెల్యే గారు 3 బాటిళ్ళు అంట, పక్కన వాళ్ళు నేను తీసుకున్నా 3, వీళ్ళు 3 తీసుకున్నారు, వాళ్ళు 3 తీసుకున్నారు, సంచులు వేసుకున్నారంట. అట్లాంటి చెత్త సిస్టమ్ పెట్టింది ఎవడు? మీరు పెట్టారు, మీ ముఖ్యమంత్రి పెట్టినాడు. కేవలం ముఖ్యమంత్రి పెట్టిన విధానాన్ని నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో అడుగు, లేదా తాడేపల్లి ప్యాలెస్కు పో చెప్పుకో అంటాడు. ఏంది ఇది? నీకు పదవి ఇచ్చినందుకు ఎస్పీ గారిని అట్లా మాట్లాడతారు. మళ్ళా స్టేషన్ గారు జవాబు చెప్పాలా. రెండవది, అధికారుల తప్పేంది? మీరు ఏ రూల్ పెట్టినారో ఆ రూల్ ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు. దానికి ఎస్పీ గారిని మాట్లాడతావు. నేను అడుగుతానా? ఐపీఎస్ నేను ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి పోయి నేనే కంప్లైంట్ చేస్తానా? ఎమ్మెల్యే గారిపైన కేసు రిజిస్టర్ చేయాలా? ఎమ్మెల్యే గారితో పాటు ఉన్న వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయాలా? దౌర్జన్యంగా ప్రభుత్వ కార్యాలయంలోకి పోయి ప్రభుత్వ అధికారులను తిట్టి ఎస్పీ గారిని తిట్టడం తప్పు. ఎవరైనా సరే, అది ఒకవేళ ఆయన ఎస్పీ గారు ఐపీఎస్ చదివినట్టు నేను మాట్లాడట్లే. సాటి మనిషిగా ఒక మనిషిని నువ్వు మాట్లాడే మాటలేంది? నీకు జిల్లా ఎస్పీ గారిని మాట్లాడుతున్నాడంటే ప్రొద్దుటూరులో ప్రజలు ఆలోచన చేయండి. ప్రొద్దుటూరులో ప్రజల పరిస్థితి ఏంది? ఇదే పోలీసులను అడ్డం పెట్టుకొని ఆయన దౌర్జన్యం చూసినారా? ఒక పోలీస్ స్టేషన్ లేకపోయి దౌర్జన్యంగా కేసు రిజిస్టర్ అయ్యి 30 మద్యం బాటిళ్ళు దొరికితే నేను ఇంటికి తీసుకొని పోతాను అని తీసుకుపోతాడు. ఎక్కడన్నా ఉందా ఇంత దౌర్జన్యం? ఈసారి ఒక్క బాటిల్ ఉన్నాయని తీసుకొచ్చి కేసు పెడితే మీకు ఉందంటాడు. దమ్ము ధైర్యం ఉంటే తాడేపల్లిలో ఉండే జగన్మోహన్ రెడ్డికి చెప్పుపోయి. జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సార్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సార్. ఐపీఎస్ ఆఫీసరు కొత్తగా వచ్చినారు, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ మీద పడి ఒక ముద్దాయిని తీసుకొని బలవంతంగా పోతున్నాడంటే ఇంకా ప్రొద్దుటూరులో సామాన్యుల పరిస్థితి ఏంది? ప్రొద్దుటూరులో పోలీసింగ్ ఏముంది? నేను ఈ విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానా. ఉన్న వీడియోస్, అక్కడ ఉన్న వ్యక్తులు, అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానా. ఇప్పుడే నేను డిఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళి డిఎస్పీ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానా. ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కేసు రిజిస్టర్ చేయాలా. దౌర్జన్యంగా స్టేషన్లోకి వచ్చి ముద్దాయిని బలవంతంగా తీసుకుపోయిన దానికి అదృశ్య పరజాలంతో మాట్లాడరాని మాటలు ఎస్పీ గారిని మాట్లాడినందుకు, పోలీస్ సెబ్ ఎస్ఐలను సీఎల్ను మాట్లాడినందుకు ఆయన పైన కేసు రిజిస్టర్ చేయాలా. కేసు రిజిస్టర్ చేయకపోతే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానా.